వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరొకరికి ఉపయోగపడాలనుకుంటే షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రూపొందించబోయేటటువంటి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కిందున్న బెల్ సింబల్ని ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు మనం స్వర్ణాంధ్ర 2047 సంబంధించి స్టేట్ విజన్ ప్లాన్ తయారీపై పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. అవేంటో చూడబోతున్నాం. సో దానిలో ముందుగా మనం వికసిత్ భారత్ 2047 అంటే ఏంటి మనం చూడబోతున్నాం. సో మనం 2047 నాటికి స్వతంత్ర సిద్ధించి 100 సంవత్సరాలు అవుతుంది కనుక ఆనాటికి మనం మన యొక్క భారతదేశం డెవలప్డ్ ఇండియాగా మనం మార్చుకోవాలని, ప్రణాళికలు రూపొందించుకోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు తెలియజేశారు. దానికి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ కూడా మై గవర్నమెంట్ పోర్టల్లో కూడా నిర్వహించారు. సో సఫిషియెంట్ టైం అయిపోయింది, కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీనిలో భాగంగా మనం విద్యార్థులకు అవగాహన సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రొసీడింగ్స్ ఇచ్చున్నారు. సార్ చూద్దాం. ద 4 పిల్లర్స్ ఆఫ్ వికసిత్ భారత్ ఆర్ యువ అంటే యూత్, గరీబ్ పూర్, మహిళయన్ అంటే ఉమెన్, అన్నదాత. వీళ్ళకి సంబంధించినటువంటి మనం ప్లాన్స్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు, మన అభిప్రాయాలని పంచుకోవచ్చు. అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సంబంధించి స్వర్ణాంధ్ర 2047 సంబంధించి కూడా విజన్ ప్లాన్ తయారీ కొరకు కొన్ని మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసింది. వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 కొరకు ప్రస్తుతం అయితే 2024 నుంచి 2029 సంవత్సరం వరకు ఈ 5 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు తెలియజేశారు. కనుక స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికల తయారీ పూర్తి చేయడానికి సమయం కూడా వాళ్ళు మనకి ఇచ్చున్నారు. మండల స్థాయి అయితే సెప్టెంబర్ 30, 2024 నాటికి మనం తయారు చేసుకొని ఉండాలి. జిల్లా స్థాయి అయితే అక్టోబర్ 15, 2024 నాటికి తయారు చేసుకొని ఉండాలి. అయితే దీనిలో మనం అందరం భాగస్వామ్యం అవ్వచ్చు. సో ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం అయ్యి మనకు వచ్చినటువంటి ఆలోచనల్ని ప్రతిబింబించే విధంగా కొన్ని ప్లాన్స్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వరకు మనం తెలియజేయచ్చు. కనుక మరి దానిలో భాగంగానే పాఠశాల విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు, వారి అభిప్రాయాలు మరియు ఆలోచనలు పంచుకునేందుకు వివిధ పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం మనకు తెలియజేసింది. అయితే దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఒకసారి మనం చూద్దాం. సో దానికి సంబంధించిన మార్గదర్శకాలని ఇక్కడ చూడండి. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి శ్రీ విజయ రామరాజు గారు 22/9/2024 మనకి ప్రొసీడింగ్స్ ఇచ్చున్నారు. దానికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. స్కూల్ ఎడ్యుకేషన్ స్వర్ణాంధ్ర 2047 క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద స్టూడెంట్స్ కండక్టింగ్ కాంపిటీషన్స్ ఆన్ స్టేట్ విజన్ ప్లాన్. సో మనం స్టేట్ విజన్ ప్లాన్ సంబంధించి విద్యార్థులకు కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తద్వారా పోటీలు కూడా నిర్వహించి విద్యార్థులకు అభిప్రాయాలని, మంచి ప్లాన్స్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మనం తెలియజేయించవచ్చు. సో దానిలో భాగంగానే ప్రొసీడింగ్స్ మనకు వచ్చున్నాయి. అది ఒకసారి చూద్దాం. అయితే మనం ఏం చేయాలి, మన పాఠశాలలో విద్యార్థులకి ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఇది 6th to 10th సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించి ఉద్దేశించబడింది కనుక వాళ్ళకి మనం ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్యూషన్, అలాగే డిబేట్ కాంపిటీషన్స్, ఇంకా మనం దీనికి సంబంధించి ఇంకా మరిన్ని కార్యక్రమాలు మనం నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఎస్ఏ రైటింగ్ అండ్ ఎలక్ట్యూషన్ సంబంధించినటువంటి కాంపిటీషన్ నిర్వహించమన్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో నిర్వహించబోతున్నారు. అయితే దీనిలో భాగంగా మనం ఈ నిర్వహించుకునేందుకు ఏపీసీ సమగ్ర శిక్ష వారికి కూడా ఒక 6,000 రూపీస్ కూడా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ని అలాట్ చేస్తున్నారు. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవాలి, 27 సెప్టెంబర్ నుంచి 29 సెప్టెంబర్ లోపు మనకి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేసి ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలి. అయితే దీనిలో భాగంగా ఒక టైం లైన్ ఇచ్చున్నారు మనకి. దీనికి సంబంధించినటువంటి ఓరియంటేషన్స్ మనకి 24th and 25th సెప్టెంబర్ మనకి ఎంయూఓస్కి, హెడ్ మాస్టర్స్ కూడా దీనికి సంబంధించినటువంటి ఓరియంటేషన్ ఇస్తారు. అలాగే 26th నుంచి కూడా మనం ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 27, 28, 29th సెప్టెంబర్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ఇక్కడ చూడండి, స్కూల్ లెవెల్, కాంప్లెక్స్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని మనకి ఒక షెడ్యూల్ అయితే ఇచ్చున్నారు. 27, 28, 29 సెప్టెంబర్ కూడా ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు
మార్గదర్శకాలు అయితే ఇచ్చున్నారు. అయితే దీన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. స్కూల్ లెవెల్లో 26th పెట్టుకొని 27th మనం కాంప్లెక్స్ లెవెల్ మండల్ లెవెల్లో కండక్ట్ చేసుకొని ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో 29th సెప్టెంబర్ నిర్వహించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో దీనికి సంబంధించినటువంటి ఏవైతే బెస్ట్ ఐడియాస్ వచ్చాయో మనం మండల్ లెవెల్లో జరిగేటటువంటి మండల్ లెవెల్లో తయారీ కూర్చున్నటువంటి అధికారులకు మనం మన స్కూల్ తరపునటువంటి లేదా మన జిల్లా తరపునటువంటి లేదా మన మండల తరపునటువంటి బెస్ట్ ఐడియాస్ బెస్ట్ ప్లాన్స్ మనం ఇవ్వచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి చూడండి, ఇందాక చెప్పినట్టుగానే 25-26, 26-27, 27-28, 28-29 సంబంధించినటువంటి 29-30 సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ సంబంధించి 30th సెప్టెంబర్ నాటికి మనం ఇవి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ప్రతి సంవత్సరం కూడా. సో సబ్మిషన్ ఆఫ్ ఒపీనియన్స్ మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే మనం 3rd అక్టోబర్కి నాటికి మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వాళ్ళు 6th అక్టోబర్ నాటికి ఇచ్చేసేయాలి. సో ఈ విధంగానటువంటి షెడ్యూల్ మనకి ఇచ్చున్నారు కనుక అయితే మనం ఏం చేయాలి, పాఠశాలలో ఉపాధ్యాయులుగా మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు మనం నిర్వహించాలి. దానిలో భాగంగా పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకునేందుకు మనం కొన్ని కాంపిటీషన్స్ అయితే నిర్వహించుకోవాలని తెలియజేశారు కనుక ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రైజ్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ 700 రూపీస్ విలువ చేసేటటువంటి ఒక బుక్ ఇస్తారు. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ కూడా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దానికి బడ్జెట్ కూడా మనకి క్రింది విధంగా ఉంది. సో ప్రతి కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఎస్ఏ రేటింగ్లో కూడా మనకి 3 prizes ఇస్తారు. ఎలక్ట్యూషన్లో 3 prizes, డిబేటింగ్లో కూడా 3 prizes ఇస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్. ప్రతి టీంలో 2 members ఉండొచ్చు అని ఇక్కడ మనకి గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. అయితే సో డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి 29th నిర్వహిస్తారు కనుక ఈలో మనం పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అయితే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అనేది నేను మీకు తెలియజేస్తాను. దానిలో భాగంగా కొన్ని అంశాలు మనం పరిశీలిద్దాం. వికసిత భారత్ 2047 విజన్, పర్పస్ అండ్ సిగ్నిఫికెన్స్ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ చూడండి, దానికి సంబంధించినటువంటి టాపిక్స్ చూడండి, ఎకనామిక్ గ్రోత్, సోషల్ ప్రోగ్రెస్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, గుడ్ గవర్నెన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్. దీనికి సంబంధించిన అంశాలను మనం తీసుకోవచ్చు. ఇంకా మనం మహిళలకు సంబంధించి ఎంపవర్ ఎలా అవ్వాలి, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఈ అంశాల పట్ల మనం పిల్లలకు కొంత అవగాహన ఇచ్చి గైడెన్స్ ఇచ్చి దాని మీద కాంపిటీషన్ మనం నిర్వహించాలని వాళ్ళు తెలియజేశారు. ఇది వికసిత్ భారత్లో భాగంగా నిర్వహించినటువంటి టాపిక్స్. సో ఇవే టాపిక్స్ మనం తీసుకొని మనం స్వర్ణాంధ్ర 2047 సంబంధించిన కాంపిటీషన్స్ కూడా మనం ఇవి నిర్వహించుకోవచ్చు. అయితే దానికి సంబంధించినటువంటి పాఠశాల స్థాయిలో మీకు సర్టిఫికేట్స్ కావాలంటే నేను ప్రొవైడ్ చేయగలను. నా వాట్సాప్ నెంబర్ హాయ్ పెట్టడం ద్వారా మీకు ఇవి లభిస్తాయి. అయితే నేను రూపొందించబోయేటటువంటి తదుపరి వీడియోలు కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ప్రస్తుతం టీచ్ టూల్ సంబంధించి అబ్జర్వర్స్ మన పాఠశాలకు రాబోతున్నారు కనుక దీంట్లో ప్రతి ఐటమ్ సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మొదటి అంశం టైమ్ అండ్ టాస్క్, రెండో అంశం క్లాస్ రూమ్ కల్చర్. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్ అంతా రాబోతుంది. అదేవిధంగా క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్, అదేవిధంగా సోషియో ఎమోషనల్ స్కిల్స్ సంబంధించి కూడా మీకు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ రామ్మోహన్.